చెప్పానమ్మా నేను? ఇది ఎక్కడ తెచ్చామే మనం? చెప్పమ్మా. అక్కడ రోడ్డు మీద పడుందండి. ఇది పల్లెటూరులో ప్రాబ్లం అనమాట. చూడండి, ఇది పొనగంటాకు, తోటకూర. ఇంత ఆకు. నీకేంటి ప్రాబ్లము? కళ్ళు కరెక్ట్గా కనిపించట్లేదు కదా. విని చెప్పు. కనిపించట్లేదు కదా నీకు? కనిపించకపోతే ఈ ఒక్క పొనగంట ఆకు కానీ నువ్వు పప్పులో ఎందులోనే వేసుకొని తింటే తగ్గుతుంది. ఇక మా ఇంట్లో వాటర్ ఇదంతా ఇందాక మొక్క తెచ్చిచ్చాను కదా, ఈ వాటర్ వేస్తారు. ఇప్పుడు ఇందులో 4 మొక్కలు అందులో అలాగే ఎవడైనా వదులుతాడా? ఆ తోటకూర అందులో ఇలా నిలబెట్టు. అవి చచ్చిపోయినట్టు మరి అవ్వు పెట్టు. పెట్టాలనా? అవి పెట్టు. ఇప్పుడు వండు తీ కొన్ని. అవి ఒకటి చాలు, ఒక్క చాలు తీసుకుంటా. మీ అమ్మ మీకు కొందరురా, మీకు తెలుస్తుంది. ఇగో చూడు, ఇది ఓర్బాల్ కూడా ఉంది కదా, అది కూడా వేసి ఎప్పుడైనా విఘ్నేష్ పూజ ఉంది వినాయక చవితికి అంటే దేనికి కావాలి, విఘ్నేశుడిది కావాలి కదా దూర్బాలు, పనికి వస్తుంది. విను, గోంగూర నేను వేసి ఇచ్చిందే లేచింది. ఓకేనా? అలా తెచ్చుకోవాలి. ఓకేనా? అయితే చేస్తే ఏమిటి థ్యాంక్స్ అయితే లేదా? థ్యాంక్స్ అక్క, నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ రా. ఎంత చక్కగా ముగ్గులేసారు చూడండి. నింపు దగ్గర చూడండి ఎంత చక్కగా వేసారు. ఎవరు వేసారు ఇది? ఏదో వాళ్ళు సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోతున్నారు. ఇది వీడియో తీద్దామంటే, కానీ ఆర్ట్ అనేది ఆర్టే. లక్ష్మీదేవి దిగొచ్చినట్టుగా ఉంది. ఎంత చక్కగా వేసుకున్నారు చూడండి. ముగ్గు పువ్వుల దండ ఎంత చక్కగా కూర్చుకున్నారు చూడండి. గుడ్. నువ్వే దీపం వెలిగించావా? అవునక్క. ఎన్ని గంటలు లేచావు? 4:30. 4:30 లేచి ఏడిట్ చేసావు? లేచి స్నానం చేసి కాకుతులను అయ్యాయి. అయ్యాక దేవుడి సామాన్లు తీసి పూజ చేశాను, దోమేసి పూజ చేసావు కదా. మంచినీళ్ళు ఎన్నిసార్లు తాగావు? 2 సార్లు తాగాను. అబద్ధాలు ఆడతాం. 2 సార్లు తాగానక్క గ్లాస్. సరే, కొన్ని దాని తర్వాత అవన్నీ మాట్లాడదాం. అమ్మకు కూడా ఒంట్లో బాగోట్లేదు కాబట్టి కొన్ని చెప్తాను, మీరు చెయ్యండి సరేనా? వీడియో అంతా చెప్తే లెందీగా అయిపోతుంది. చూడండి, తెల్లవారు వచ్చేసరికి ఎప్పుడు స్నానాలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. పిల్లలిద్దరు చాలా బుద్ధిగా, చాలా డిసిప్లిన్గా ఉంటారు. సరే, నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.